కోసం అప్లికేషన్ అయితే వచ్చింది. అది ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. ఈ అప్లికేషన్ అనేది ముందుగా మీరు ఆధార్ కార్డు అనేది దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క పేరు అనేది ఉంటుంది. ఆ దరఖాస్తుదారును లేదా ఇంటి యజమాని పేరు అనేది రాయాలి. నేను ప్రస్తుతానికైతే మహాలక్ష్మి పథకానికి ఎలిజిబుల్ ఉన్న వారి పేరు అయితే రాస్తున్నాను. ఈమె స్త్రీ కాబట్టి స్త్రీ అనేది టిక్ చేయవలసి ఉంటుంది. దరఖాస్తు సంఖ్య అనేది అధికారులు వేస్తారు మరియు అక్కడ ఫోటో అనేది మీరు అప్లికేషన్ ఇచ్చే ముందే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పుట్టిన తేదీ ఏదైతే ఉంటుందో పుట్టిన తేదీని కూడా ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా రాయండి. ఇక అదేవిధంగా కొంతమందికి కేవలం సంవత్సరం మాత్రమే ఆధార్ కార్డులో ఉంటుంది. అటువంటి వారికి 0101 అంటే జనవరి 1వ తేదీన పుట్టినట్టు రాయండి. ఆధార్ కార్డు నెంబర్ నేను ప్రస్తుతానికి అన్ని ఇంటూలు వేస్తున్నాను, ఎందుకంటే మనకి ప్రైవసీ ఉంది కాబట్టి అందుకు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు చూపించట్లేదు. సో ఇలా నేను ఆధార్ కార్డు నెంబర్ అనేది కూడా పూర్తిగా ఫిలప్ చేస్తాను. ఇక రేషన్ కార్డు నెంబర్ అనేది WAP కానీ RAP కానీ ఏవైతే కార్డ్స్ ఉంటాయో వాటికి సంబంధించి కొత్త రేషన్ కార్డు నెంబరు, ఓల్డ్ రేషన్ కార్డు ఉంటే ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ అనేది వేయండి. అదేవిధంగా తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది ఉండాలి, అప్పుడే మీకు ఈ పథకాలు అయితే వస్తాయి. మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అది పనిచేస్తూ ఉండాలి. దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ వేయాలి. వృత్తి అనేది వ్యవసాయ కూలీ కాబట్టి వ్యవసాయ కూలీ అని నేను మెన్షన్ చేశాను. ఇక కుటుంబ సభ్యుల వివరాలు అనేది ఆ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది పేర్లు మాత్రమే రాయండి. సో ఇక ఫ్యామిలీలో యాడ్ చేయకపోతే అటువంటి వారి పేర్లు అనేవి కూడా రాయండి, అంటే రేషన్ కార్డులో లేనివి. నేను ప్రజెంట్ రేషన్ కార్డులో ఉన్న వారి వివరాలు రాస్తున్నాను. సో ఇక్కడ అభ్యర్థి అంటే దరఖాస్తుదారులు కాకుండా మిగిలిన వారి కుటుంబ సభ్యుల వివరాలు అనేవి రాయండి. సో మొత్తం వీళ్ళు ముగ్గురు కాబట్టి దరఖాస్తుదారుల పేరు పైన రాశాను. ఇక్కడ వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళిద్దరు కుటుంబ సభ్యుల పేర్లు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఆ యొక్క కుటుంబానికి అతనికి సంబంధం ఏంటనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. కుటుంబ దరఖాస్తుదారుకి సంబంధం ఏంటి. ఇక లింగమనంగానే స్త్రీనా పురుషుడని ఉంటుంది. సో స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడిని పెట్టండి. యాజ్ పర్ పుట్టింది ఏదైతే ఉంటుందో అక్కడ ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అది కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకొని రాయండి. ఆధార్ కార్డు నెంబర్ అనేది కంపల్సరీగా మీరు రాయాల్సి ఉంటుంది. అందరి ఆధార్ కార్డులు అనేవి కంపల్సరీగా జిరాక్స్ అనేవి ఈ అప్లికేషన్తో పాటు పెట్టండి. ఇక స్త్రీ అని ఇక్కడ నేనైతే ఏమో కూతురు కాబట్టి ఏమో కూతురుకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డుది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాశాను. ఇక ఆధార్ కార్డు నెంబర్ అనేది ప్రైవసీ ఇష్యూస్ కాబట్టి నేను వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూపించట్లేదు. వాళ్ళ యొక్క నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి నేను రాయడం జరుగుతుంది. సో ఇలా మనం మొదటి పేజీని అయితే పూర్తి చేసుకుంటాం. ఇక్కడ ఫోటో అనేది కంపల్సరీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోటో అనేది మీరు కంపల్సరీగా అతికించండి అప్లికేషన్ ఇచ్చేటప్పుడే. సో దరఖాస్తు సంఖ్య అనేది మీరు వేయాల్సిన పని లేదు, దరఖాస్తు సంఖ్య అనేది అధికారులు వేయడం జరుగుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా మొదటి అప్లికేషన్ అనేది మొదటి పేజీ అనేది మనం పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ రెండో పేజీ ఉంటుంది. ఇక్కడ రెండో పేజీలో మీకు 10వ కాలంలో చిరునామా ఉంటుంది. ఈ చిరునామా అనేది మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అడ్రస్సు అది పూర్తిగా ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంటి నెంబరు లేదా వీధి అని ఉంటుంది, ఇంటి నెంబరు వీధి 2 రాసేయండి. మీ యొక్క గ్రామం కానీ మున్సిపాలిటీ కానీ ఏదైతే ఉంటుందో ఆ గ్రామాన్ని ఇక్కడ రాయండి. నేను ప్రజెంట్ గ్రామాన్ని అయితే రాస్తున్నాను. ఇక వార్డ్ నెంబర్ ఉంటుంది, ఒకసారి తెరిస్తే వార్డ్ నెంబర్ రాయండి, లేకపోతే వదిలేసేయండి. మండలం అనేది ఉంటుంది, మండలం కూడా మీ ఆధార్ కార్డులో ఉంటుంది. ఆ ఆధార్ కార్డులో మండలం ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేయండి. ఆ తర్వాత జిల్లా ఏదైతే వస్తుందో ఆ జిల్లా అనేది కూడా ఇక్కడ మీరు క్లియర్గా రాయవలసి ఉంటుంది. ఇక్కడ మనం ఈ యొక్క ఏవైతే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయో ఇవి పూర్తి చేసాం. ఇక్కడ పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ అభయహస్తం గ్యారంటీ పథకాల్లో లబ్ధి పొందడానికి మనం ఏ పథకానికి అయితే లబ్ధి ఉంటామో ఆ పథకాన్ని మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు వీటిని టిక్ చేసుకున్నంత మాత్రాన మిమ్మల్ని ఆ పథకాన్ని తీసుకుంటారనేది తెలీదు. కాకపోతే ఎందుకంటే వెరిఫై అనేది చేస్తారు కాబట్టి కంపల్సరీగా మీరు జాగ్రత్తగా అయితే ఫిలప్ చేయండి. ఇక్కడ ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సాయం పొందడానికి అర్హులు అంటే ఎస్ టిక్ పెట్టాను. 500 రూపాయలకి గ్యాస్ కావాలంటే ఎస్ టిక్ పెట్టాను. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్కి సంబంధించి నెంబర్ అనేది కంపల్సరీ ఉంటుంది, అది రాయాలి. దాంతోపాటు గ్యాస్ కంపెనీ చేస్తున్న కంపెనీ ఏదైతే సరఫరా చేస్తున్న వాళ్ళ యొక్క గ్యాస్ కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్లు ఏదైతే ఉంటాయో అన్నీ మీరు మ్యాక్సిమం నాకు తెలిసి 9 కంటే ఎక్కువ వాడరు, 9 లోపే వేసుకోండి. ఇక రైతు భరోసా పథకం ఎవరి మహిళల పేరు మీద రావచ్చు లేదా జెంట్స్ పేరు మీద రావచ్చు, ఎవరి పేరు మీద ఉన్నా కానీ వాళ్ళు రైతు కాబట్టి వాళ్ళ యొక్క వివరాలు అనేవి రాసేయండి. పట్టా పాస్బుక్ నెంబర్ ఉంటుంది PB అని, సో ఆ PB అనేది దాని పక్కన నెంబర్స్ అయితే రాసేయండి. నేనైతే ప్రజెంట్ తక్కువ రాస్తున్నాను, ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఇది కొంచెం స్పామ్ చేసే అవకాశం ఉంది. ఆ యొక్క సర్వే నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్వే నెంబర్స్ అనేవి కూడా మీరు ఇక్కడ ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఎన్నైతే మీ యొక్క సర్వే నెంబర్స్ ఉంటాయో అన్ని సర్వే నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పొలం ఉండదు, అటువంటి వారికి మాత్రం ఈ జాబ్ కార్డ్ అంటే MGNRGS కింద ఉపాధి హామీ పథకం అదేనండి కరువు పని అంటూ ఉంటుంది కదా, ఆ కరువు పనికి సంబంధించి జాబ్ కార్డ్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి.
అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఉంది. ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలి, ఆర్థిక సాయం కావాలనుకుంటే కూడా ఇక్కడ మీరు ప్రజెంట్ పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టట్లేదు, వీళ్ళకి 2 పథకాలు మాత్రం వస్తాయి కాబట్టి అవి అయితే నేను మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది 3 పథకాలకు సంబంధించి 2వ ఫారం. ఇక్కడ 3వ ఫారం ఉంటుంది. ఇక్కడ గృహజ్యోతి పథకం మనందరికీ తెలిసిందే. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉంటుంది. మీ నెలసరి గృహ వినియోగం అనేది ఎంత ఉందో ఇక్కడ మీకు తెలుసుకోండి. కరెంట్ బిల్ ఉంటుందిగా, సో దాంట్లో ఉంటుంది మీకు ఎన్ని యూనిట్లు వచ్చిందనేది. మ్యాక్సిమం అందరికీ 100 నుంచి 200 లోపే వస్తుంది. కొంతమందికి 100 యూనిట్లు కూడా రాదు. నేనైతే ప్రజెంట్ 100 నుంచి 200 యూనిట్లు వస్తుంది వీళ్ళకి, అది పెట్టాను. అదేవిధంగా ఆ కనెక్షన్కి సంబంధించి ఆ యొక్క నెంబర్ అనేది ఉంటుంది, అది కూడా ఇక్కడ మీరు రాసేయండి. ఇక్కడ పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ అనేది ఇచ్చారు. సో చేయూత పథకం కింద ఈ 4,000 రూపాయలు వృద్ధులకు మరియు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారైతే దరఖాస్తు చేయనవసరం లేదనమాట. ఒకవేళ వికలాంగులు అయితే మాత్రం సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి, అది ఇష్యూ అయి ఉండాలి. ఇక ఇతరులు ఉంటారు, వృద్ధులు కానీ, వితంతులు కానీ, గీత కార్మికులు కానీ, డయాలసిస్ పేషెంట్లు కానీ, ఎవరైతే ఉంటారో ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి అప్లికేబుల్ అయితే పెట్టండి. మ్యాక్సిమం వృద్ధాప్యం లేదా వితంతులు ఉంటారు, వాళ్ళిద్దరిలో ఏదో ఒకటి పెట్టేసేయండి. ఇక్కడ జత చేయవలసిన అప్లికేషన్కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ తప్పనిసరిగా అందరి జిరాక్స్లు పెట్టాలి, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఇక్కడ సంతకం అయితే సంతకం, వేలుముద్ర అయితే వేలుముద్ర. ప్రజెంట్ ఏమో వేలుముద్ర వేస్తుంది కాబట్టి నేను వేలుముద్ర అనేది ఇక్కడ పేరు రాసి నిశాని అనేది పెడుతున్నాను. అదేవిధంగా ఇక్కడ పూర్తి పేరు మరియు తేదీ అనేది కూడా రాయవలసి ఉంటుంది. మీరు ఏ తేదీని అయితే అప్లై చేస్తూ ఉంటారో ఆ తేదీనే మీరు ఇక్కడ రాయవలసి ఉంటుందన్నమాట. ఒకరోజు ముందు ఒకరోజు వెనక అనే తేదీలు అయితే రాయవద్దు దయచేసి. ఇచ్చే రోజు మాత్రమే, అధికారులు మీ దగ్గరకు వచ్చిన రోజు మాత్రమే ఆ తేదీ అనేది ఇవ్వండి తప్ప వేరే రోజులు అయితే ఇవ్వబాకండి. సో ఇది ఇలా అప్లికేషన్ అయితే మనం పూర్తి చేసాం. ఇక్కడ మీకు రసీదు అనేది ఒకటి ఉంటుంది, ప్రజాపాలన దరఖాస్తు రసీదు. ఇక్కడ అధికారులు అయితే వచ్చిన తర్వాత మీ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీ పేర్లు అనేవి ఇక్కడ రాస్తారు. వాళ్ళ వెరిఫికేషన్లో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సంఖ్య ఏదైతే ఉందో దాని సంఖ్యని ఇక్కడ రాస్తారు. మీరు కనుక ఆ పథకాలకు ఎలిజిబుల్ అయితే వాళ్ళే టిక్ చేసి ఇక్కడ వాళ్ళ యొక్క సంతకం అనేది పెట్టడం జరుగుతుంది. ఎవరైతే అధికారి ఉంటారో వారి పేరు, వారి యొక్క హోదా, సీల్ ఏదైతే ఉంటుందో ముద్ర, ఆ ముద్ర అనేది కూడా వేయడం జరుగుతుంది. ఇటుపక్క గ్రామం మున్సిపాలిటీ వార్డు అనేది కదా, సో అక్కడ గ్రామం మున్సిపాలిటీ ఏదైతే ఉందో అది అక్కడ రాయడం జరుగుతుంది. మీరేం రాయాల్సిన పని లేదు, నేనైతే జస్ట్ మీకు శాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ రిసిప్ట్ అనేది అధికారులే మీకు చించి ఇవ్వాలి కాబట్టి అక్కడ వాళ్ళ బాధ్యత అనేది ఉంటుంది. ఆ రిసిప్ట్ అనేది దరఖాస్తు సంఖ్య, జీపీ యొక్క వార్డు కోడ్ అనేది ఉంటుంది, అవన్నీ కూడా మెన్షన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు మొత్తం అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది జాగ్రత్తగా ఫిలప్ చేయండి. సో ఈ విధంగా నేను ఫిలప్ చేసినట్టు చేయండి. కొంచెం తప్పులు ఉన్నా కానీ మ్యాక్సిమం మీరు తప్పులు చేయకుండానే ఫిలప్ చేయండి. తప్పులు ఉంటే మాత్రం ఇంకో